ఆఫీసర్ ఆల్మోస్ట్ 5 ఆశ్రమాలు ఏర్పాటు చేయడం వివిధ జిల్లాలు ఖమ్మం, తర్వాత ఇంకొకటి సింగరాయకొండ ఒంగోలు దగ్గర, తర్వాత ఈస్ట్ గోదావరిలో ఒకటి, ఈస్ట్ గోదావరి స్టీల్ ఇంకా నడుస్తుంది. తర్వాత నెక్స్ట్ 2008లో బండ్లగూడలో హైదరాబాద్, అది కూడా ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడ చేసిన తర్వాత పిల్లలు ఈవెన్ చాలా పేరెంట్స్ చేయాలి, వాళ్ళు చదువుకుని ఇప్పుడు కూడా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు టచ్లో ఉన్నారు. ఒక అతను అమెరికా యూనివర్సిటీలో చదువుతున్నారు. ఆర్పం చేయడం మీరు చదువుకుని మన దగ్గర బయటకు వచ్చిన వాళ్ళు నేను చెప్తున్నాను, మీరు ఇంకా మీకు అందరూ మంచి సపోర్ట్ ఉన్న పిల్లలేదు. నేను అనేది ఏంటంటే మన దగ్గర చదువుకున్నటువంటి వాల్యూస్తో చదువుకునడం వల్ల వాళ్ళు 10th క్లాస్ చదవడం మానింది. నేను చదవను అని చెప్పి మీరు చెప్పిన వ్యక్తి ఈరోజు ఓయూలో గోల్డ్ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఈరోజు 10th క్లాస్ డ్రాప్ అవుట్ అవుతానన్నాడు. 1 గంట క్లాస్ తీసుకున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ 2 years ఇక్కడే ఉన్నాడు. నాకు వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. సో ఆర్ఫన్ కిడ్ రోడ్డు అంతా తిరుగుతున్నాడు, ఏం పని చేయడు అనుకున్నటువంటి వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో పనిచేస్తాడు నా కంపెనీలో. సో అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఏం చెప్తున్నానంటే పనికి రాని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఎవరో చేయలేరు, కానీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరే చేయాలి. కాబట్టి మీరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్టయితే కనుక వాళ్ళు గొప్ప వ్యక్తులై తీరుతారు, దాంట్లో డౌటే లేదు. సో అలా 2005 నుంచి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ 2-3 చెప్పాను. 250 చిల్డ్రన్, 250 మంది పిల్లలు ఇంతలే ఏం లేదు దిక్కులేదు అనుకున్న పిల్లలు ఇప్పుడు మీకు సపోర్ట్ ఉంది, వాళ్ళు ఇంకా గొప్పగా తయారవుతారు డెఫినెట్గా. కాబట్టి ఏంటంటే మీరు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి తగిన సపోర్ట్ ఇవ్వండి, డెఫినెట్గా వాళ్ళు మంచి పొజిషన్ తీసుకెళ్ళి. అలాగే మనకి 2015లో ఇక్కడ యూఎఫ్హెచ్ యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ మానవతా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో నేను 10 సంవత్సరాలు మొత్తం దేశమంతా తిరిగాను. కానీ ఫైనల్గా భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చి ఈ ల్యాండ్ చూపించాడు, ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. నాకు ఇక్కడ దేనితో సంబంధం లేదు, దేశమంతా ఈ భూమి అంతా మనదే అనుకుంటాను. అదే వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ అంటాను. ఈ ప్రపంచం అంతా నా కుటుంబం, మీరందరూ కూడా నా అన్నదమ్ములు అక్క చెల్లెలు. అలాంటి వ్యవస్థ మనది వసుదైవ కుటుంబం అంటాం. అలాంటి వ్యవస్థలో నేను తీసుకొచ్చి ఈ యొక్క విద్యా విధానాన్ని మార్పు చేయడం కోసం ఈ విశ్వవిద్యాలయాన్ని పెట్టి, ఇంకా అన్నిటి యూనివర్సిటీ ఉంది, మానవత్వానికి ఎక్కడ యూనివర్సిటీ ఉన్నది ప్రపంచంలో ఎక్కడ. దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ. మీరు యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ అని కొట్టండి, దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. మానవత్వానికి మా మొదటి విశ్వవిద్యాలయం. మెడికల్ కాలేజీలు ఉన్న మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే టెక్నాలజీ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ మానవత్వానికి ఇక్కడ యూనివర్సిటీ. నేనేమంటానంటే నువ్వు మానవత్వంతో మనిషిని తయారు చేయి, అది మెడికల్ టెక్నాలజీ అన్నీ జరుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. మనిషిని అంత గొప్పగా తయారు చేయమని స్వామి వివేకానంద రియల్ ఎడ్యుకేషన్ ఇస్ మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ వ్యక్తిత్వ వికాసమే నిజమైనటువంటి విద్య. వ్యక్తిత్వ వికాసం లేకుండా మామూలుగా చదువుకుని సర్టిఫికేట్ సంపాదించాలి, విద్య కాదు అంటే. ఇంకొకటి విషయం ఏం చెప్పారంటే శీల సంపదే నిజమైన సంపద, అంటే గుణ సంపదే, మంచి గుణాలను ఇస్తే అదే నిజమైనటువంటి సంపద అని చెప్పారు. అదే విషయాన్ని భగవద్గీతలో 16వ చాప్టర్లో దైవాశ్వ సంపద విభాగంలో వీటికి ఆల్మోస్ట్ 3 శ్లోకాలు నేర్పించారు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అని చెప్పి అంటే మనకి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలని చెప్పి భగవంతుడు 26 లక్షణాలు చెప్పారు. ఆ 26 లక్షణాలు ఎవరైతే తీసుకున్నాడో వాడు జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదంటే కలెక్టరో అవడం కాదు, దేవుడు అవుతాడు. ఆ 26 లక్షణాలు తెచ్చుకున్నాడు. ఆ 26లో 6 తెచ్చుకున్నా కానీ వాడు గొప్ప స్థాయిలో నిలబడు. ఆయన చెప్పింది 26 లక్షణాలు. సో కాబట్టి ఆ లక్షణాలు నేర్పించడానికి మనం చేసే ప్రయత్నం, ఆ మంచి గుణాలు నేర్పించడానికి ప్రయత్నించాలి. ఇది గుణంతో కూడుకున్నటువంటి విద్య. సో కాబట్టి మంచి గుణాన్ని ఇస్తే ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి మంచి గుణాన్ని ఇవ్వడం కోసం మనం గుణవంతులు కావాలి, మనం మంచి మార్గంలో ఉండాలి, వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి. కాబట్టి వాళ్ళ కోసం
మీరు చేసేటటువంటిది ఏంటంటే చిన్న త్యాగము, చెడుని విస్మరించు అంటే చెడుని వేసేయడం. తర్వాత 2020 తర్వాత 2011లో నేను ఒక సీఈఓగా నేను లండన్లో ఒక కంపెనీకి నేను సీఈఓగా ఉన్నాను. అప్పుడు ఇండియాకి సైకిల్ మీద వచ్చాను, వరల్డ్ రికార్డ్ సైకిల్. వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ 2012లో నన్ను ఇన్వైట్ చేసి యునైటెడ్ నేషన్ జెనీవాలో మాట్లాడుకున్నాను. జెనీవాలో మాట్లాడిన 2012లో సైక్లింగ్ ఫర్ హ్యుమానిటీతో పాటు యునైటెడ్ నేషన్స్లో మన యొక్క కాన్సెప్ట్ అంతా కూడా అంటే విద్యా విధానంలో మార్పు, వైద్య విధానంలో మార్పు, అలాగే వ్యవసాయ విధానంలో మార్పు, ఇదంతా వస్తేనే దేశం బాగుపడుతుంది, భూమి బాగుపడుతుంది అనేటువంటి మొత్తం దేశ నాయకులు అన్నటువంటి సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. సో కాబట్టి ఈ యొక్క వ్యవస్థను